హర హర మహాదేవ్. సలేశ్వరం వచ్చే భక్తులు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని లింగమయ్య నామస్మరణ చేస్తారు. దానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? లేదా అందరూ అంటున్నారని మీరు కూడా అంటున్నారా? చైత్ర పౌర్ణమికి నల్లమల్ల అడవికి ఉన్న సంబంధం ఏంటి? అసలు శివుడు ఎవరికీ కనిపించకుండా ఇంత దట్టమైన అడవిలో సుమారు 1000 అడుగుల లోతున ఉన్న ఈ గుహలో ఉండడానికి గల కారణం ఏంటి? పూర్వం శ్రీశైలంకి ఇలా నడకమార్గంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే ప్రాణాలు పోయేవి అనే విషయం మీకు తెలుసా? సలేశ్వరం నడక మార్గంలో చిన్న చిన్న పుల్లలకు పందిర్లు కడతారు. దానికి గల కారణం, సలేశ్వరం వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం గుండా చాలా డిస్టెన్స్తో కూడుకుని నడవాల్సి ఉంటుంది. ఇంకో మార్గం గుండా చాలా రిస్క్తో కూడుకున్న పని. వాటి గురించి మీకు తెలుసా? ఈ విధంగా ఒక్కటేంటి, సలేశ్వరం యాత్రకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గురించి మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకైతే మనం ఎంజీబీఎస్కి బస్ కోసం వెళ్తున్నాం. అక్కడ నుంచి శ్రీశైలం బస్సు కానీ, మననూరు బస్సు కానీ, అచ్చంపేట బస్సు కానీ ఉంటే వెళ్ళాలి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, శ్రీశైలం మరియు అచ్చంపేట 2 బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. 7-7:15 మధ్యలో అచ్చంపేట రీచ్ అయిపోయాం మనం. ఇక్కడ స్పెషల్ బస్సులు మనకి అవైలబుల్గా ఉన్నాయి సలేశ్వరం యాత్ర కోసం. అచ్చంపేట నుంచి వెళ్ళి సలేశ్వరంకి 160 రూపీస్ పర్ పర్సన్. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి, అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఇంత దట్టమైన అభయారణ్య ప్రాంతాల్లో చూడండి ఎంత దట్టంగా ఉన్నాయి. సో ఫైనల్లీ మనం సలేశ్వరం అయితే రీచ్ అయిపోయామండి. ఒక 3-4 గంటల జర్నీ తర్వాత. ఎందుకు అంత సమయం పట్టింది అంటే, యాక్చువల్గా 50 కిలోమీటర్లే. ఘాట్స్ పైన 2 సార్లు చెకింగ్ అనేది జరుగుతుందండి ప్రైవేట్ వాహనాలకి. సో చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది అక్కడ, దానివల్ల లేట్ అయిపోయింది. సో ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత మనకి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. మనకి ఒక 4-5 టెంట్లలాగా వేసి అన్నదానాలు పెడుతున్నారండి. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి అన్నదానం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, అన్నం, సాంబార్, రైస్, పప్పు లాంటివి పెడుతున్నారు. సో అన్నం తినేసిన తర్వాత జర్నీ స్టార్ట్ చేద్దామని వెళ్ళేసరికి యాక్చువల్గా అక్కడ ఏమైంది అంటే, పోలీస్ వాళ్ళు వెళ్ళనివ్వట్లేదండి. వాళ్ళు ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిన ఒక 70-80 వేల మంది ఆల్రెడీ కింద ఇరుక్కుపోయారు. మీరు వెళ్ళి ఇంకా ఇబ్బందులు పడకండి అని చెప్పి అక్కడ ఆపుతున్నారండి. కానీ పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా వినట్లేదన్నమాట. సైడ్లో నుంచి వెళ్ళిపోతున్నారు. అడవి కాబట్టి రూట్లు చాలా ఉంటాయి కదా, సో ఆ రూట్లలో వెళ్ళిపోతున్నారనమాట. సో మేము మాత్రం రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాం. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని. సో అలాంటి రెస్ట్ తీసుకోవడానికి అయితే మేము రెడీ అయిపోయాం. చూడండి, అందరూ వాళ్ళ ప్లేస్లలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. నిజంగా పోలీసులు మాత్రం 3-4 రోజుల నుంచి యథావిధిగా కష్టపడుతున్నారు అనేది నాకు మాత్రం అర్థమవుతుందండి. వాళ్ళు వంటలు కానీ అది కానీ అక్కడే చేసుకొని ఆల్మోస్ట్ అక్కడే ఉండిపోతున్నారు కంప్లీట్గా. ఫైనల్లీ ఒక 2-3 గంటల తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించడం జరిగింది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి కాక. ఆల్మోస్ట్ 16 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సలేశ్వరం యాత్రకి దర్శనం కోసం అని వస్తున్నాడండి. నేను అడిగాను అతన్ని, 15-16 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదో మొక్కుకుంటే అది నెరవేరడం వల్ల ప్రతి సంవత్సరం వస్తా లింగమయ్య అని కోరుకున్నాడంట. సో ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తున్నాడు అతను. అతని గైడెన్స్తో మేము ముందుకు సాగిపోవడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో బండలు అయితే. ఆ కింది నుంచి దిగేటప్పుడు మాత్రం అసలు స్లిప్ అయిపోతే మాత్రం ఇంకొక ఆప్షన్ లేదండి, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. చూడండి ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎంత దారుణంగా ఉంది ఈ రోడ్డు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అడవి, కానీ దారి మాత్రం చాలా దారుణంగా ఉందండి. చూడండి ఎంతమంది ప్రజలు. అది పైనుంచి మనం కిందికి రావాలి. ఆల్మోస్ట్ ఒక పెద్ద కొండ దిగాలండి. ఒక 400 నుంచి 500 మీటర్లు ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి.
అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లిఫ్ట్కి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మనం దిగిన కొండ పైకి ఏదైతే లోయ ఉందో ఆ లోయ పక్కనే నడుచుకుంటూ వెళ్ళాలి. దాదాపు అది కూడా ఒక 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి దాదాపు. చూడండి ఆ లోయ కింది నుంచి ఆ లోయలోకి దిగి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. పొరపాటున ఇక్కడ నుంచి మనం ఒక బండ దాంట్లో విసిరామనుకోండి, కింద ఉన్న వాళ్ళకి తప్పకుండా తాకుద్ది. సో అందరూ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, అటు సైడ్ వెళ్ళి చూడకండి. పొరపాటున చిన్న బండ వెళ్ళి తాకినా కూడా అది మళ్ళీ కింద ఉన్న వాళ్ళు నెత్తిపైన పడుతుంది అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఆ లోయ ఎంత భయంకరంగా ఉంది అంటే చూడండి, అసలు రోడ్ అనేది లేదండి ఇక్కడ. ఇంత అవైలబుల్గా లేకున్నా కూడా ఎంతమంది ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ ఉండే మహిమ గల శివుడు ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుందండి. చూడండి ఇంత క్లియర్గా నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. దయచేసి లైక్ చేయండి. ఒకటి చూడండి, సలేశ్వరం అనే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూడడం కాదు, చాలా భయంకరమైన ప్రదేశం ఇది. పిల్లలతో మాత్రం అస్సలు రాకండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి. అప్రమత్తంగా ఉండాలి. కొంచెం మిస్ అయిపోయినా కూడా మనం లోయలో పడిపోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టడం జరుగుతుంది. చూడండి ఆ పరద పక్కకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనము చిన్నగా మెట్లలాగా ఉంటాయి, అందులో దిగడం అనేది జరుగుతుందండి. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 2 to 3 అవర్స్ అనేది మమ్మల్ని స్టాప్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అన్నారు ఈ సంవత్సరం వచ్చిన ప్రజలను మేము ఏ సంవత్సరమో చూడలేదు అని చెప్పి. ఇదంతా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎఫెక్ట్ అండి. చూడండి ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉందో ప్లేస్. వీడియో అనేది చాలా లెంతీ అయిందండి కొంచెం. ఎందుకు అంటే మీకు కంప్లీట్గా పూర్తిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ చూసిన తర్వాత అణువు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు అనిపించిందండి. అందుకే వీడియో అనేది ఆల్మోస్ట్ ఒక ½ an hour లెంత్తో చేయడం జరుగుతుంది. కొంచెం పేషెన్సీతో చూడండి వీడియోని. చూడండి ఎంతమంది జనాభా చూడండి. అక్కడ మనకు కార్నర్లో లెఫ్ట్ సైడ్లో చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడ నుంచి మనం దిగి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళడానికి అక్కడ ప్లేస్ ఉంటుందండి. ఇంతమంది ప్రజలను పంపించాలంటే వాళ్ళు చాలా టైం అనేది మనకి అవ్వడం జరుగుతుందండి. సో అందుకే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా మనల్ని నడవడం కానీ నిలబడడం కానీ చేయమంటున్నారు. ఎంత తొక్కిసలాట అంటే అసలు అడవి కాబట్టి పైనుంచి వచ్చే గాలికి కొంచెం ఆక్సిజన్ అనేది అందిందండి. లేదంటే మాత్రం ఏదైనా టెంపుల్ లాగా ఉంటే మాత్రం అసలు ఆక్సిజన్ సరఫరా అనేది లేకుండా అయిపోయేది మనకి కంప్లీట్గా. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రజలు 80% లోపలికి వెళ్ళారండి. కింద నుంచి వచ్చే వాళ్ళని అడిగి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ దర్శనానికి ఎవ్వరు కూడా రావట్లేదు, అంత భయంకరంగా ఉందండి ప్లేసు. ఇక్కడ చూడండి మనం వాటర్ బాటిల్స్ అవి ఖచ్చితంగా తెచ్చుకోవాలండి, లేదంటే ఒక్క వాటర్ బాటిల్ 150 నుంచి 250 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ లోపల. చూడండి ఎంత రష్గా ఉందో చూడండి. ఎంతమంది వెనకాల ఇంకా నిల్చొని క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారో చూడండి. దాంట్లో ముసలి వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. ఫైనల్లీ మనం ఇక్కడ నుంచి దాటుకొని అయితే కిందికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. చూడండి స్టెప్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఒక్కొక్కటి నెమ్మదిగా దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అటు మనం చూసినట్టయితే రైట్ సైడ్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎంత భయంకరంగా ఉందో అంత అందంగా ఉందండి. చూడండి ఇక్కడ చూడండి జారుతున్నాయి వాటర్. పైనుంచి వచ్చే వాటర్ జారుకుంటూ కిందికి వస్తుంటే అందరూ ఆ స్వచ్ఛమైన వాటర్ని పట్టుకొని తాగాలని చూస్తున్నారు అందరూ. చూడండి అదే విధంగా వాటర్ తాగాలనుకుంటున్నాం, ప్లస్ మనం నడుచుకుంటూ వెళ్ళడంలో కూడా ఆ వాటర్ అనేది జారుతుందండి మనకి కంప్లీట్గా. చూడండి మెల్లిగా అప్రమత్తంగా అడుగేసుకుంటూ వెళ్ళాలి. అదే వేలో వెళ్ళడం అదే వేలో రావడం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇంత రిస్క్గా ఉందండి. చూడండి అందరూ కూడా వాటర్ అనేది పట్టుకొని తాగడం జరుగుతుంది. ఇక్కడ వెయిట్ చేయడం వల్ల కూడా చాలామందికి వెయిటింగ్ అనేది అవుతుందండి. చూడండి ముందు వెళ్ళట్లేదు, ఇక్కడ వాటర్ పట్టుకోవడానికే ఉంటున్నారు. సో అందుకే లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదండి ఈ ప్లేస్. పైన మనం ఇప్పుడు ఇందాక ఏదైతే నడుచుకుంటూ వచ్చిన కొండ అదంతా పైదే అండి.
ఈ కిందికి మనం వచ్చాము. ఇప్పుడు ఇంకా కూడా రైట్ సైడ్ లోయ ఉంది. అక్కడ ఎంత లోతు లోయ ఉందో అంత లోతులోకి మనం దిగాలి. రోడ్డు మాత్రం చాలా డేంజర్గా ఉందండి. చూడండి, ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మాత్రం ప్రాణాలు మాత్రం కోల్పోవడం జరుగుతుందండి. దాదాపు ఈరోజు 4 లక్షల మంది వచ్చినట్టుగా పోలీసులను చాలామంది అయితే చెప్పడం జరిగిందండి. ఒక్క చైత్ర పౌర్ణమి రోజే ఇంతమంది జనాభా అనేది రావడం జరిగింది. చూడండి, చాలామంది కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇన్స్టాగ్రాము ఎవరో ఒకరు వీడియో చేయడం వల్ల ఇది చాలా ఫేమస్ అవ్వడం వల్ల ఇక్కడికి ఇంతమంది ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది. సో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దాదాపు 80% జనాలు దర్శనం చేసుకోవడానికి రెడీగా లేరండి. అంత భయంకరమైన ప్రదేశం అండి ఇది. చూడండి ఎంత ఇరుకుటంగా ఉందో, ఎంత ప్లేస్ లేకుండా ఎలా వెళ్ళాలని కుతూహలాడుతున్నారో చూడండి ప్రజలు. చూడండి ఎంత ప్లేస్ అనేది ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంకా మనం ఇలాగ నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి. ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి మనం. వెళ్ళే వాళ్ళు చాలా లైన్స్లో ఉన్నారు, వచ్చేవాళ్ళు ఒక్క లైన్లో మాత్రమే ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బంది అనేది జరుగుతుందండి. చూడండి, వెళ్తూ 2 లైన్లు అనేవి డివైడ్ అయిపోయాయి. ఒక పక్క నుంచి వచ్చేవాళ్ళు, ఒక పక్క నుంచి వెళ్ళేవాళ్ళు. చూడండి ఎలా జారుతుందో చూడండి ప్లేస్. చాలా కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రండి అనే వీడియోలు చేశారు కదండి ఇన్స్టాగ్రామ్లో. వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా నేను మళ్ళీ రాలేను అని అనుకున్నారండి. లిటరల్లీ నాతో చాలామంది చెప్పారు. చూడండి ఎంతమంది జనాభా. ఎంత ప్రొటెక్షన్ లేని ఏరియా అండి, కంప్లీట్ ప్రొటెక్షన్ లేని ఏరియా. కొంచెం ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మనం కాలు జారి అందులో పడడం గ్యారంటీ. పైనుంచి వెళ్ళే వాళ్ళు కాళ్ళు జారి కింద రాయి పడ్డా కూడా వచ్చి నేరుగా మన పైన పడుతుందండి. మేము ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసాం. ఎవరో కర్ర విసిరారు, అది పడింది ఒకరి పైన, 2-3 పైన ఆ కర్ర పడడం జరిగింది. వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. చూడండి, కొంచెం ఇలా నేరుగా ముందరికి వచ్చిన ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందాక మనం నేరుగా పైన ఎలా అయితే దిగామో మళ్ళీ అలాంటి రోడ్డే ఉందండి. మీరు ఒక్కసారి చూడండి, ఇది క్లియర్గా జర్నీ మీకు అర్థమవుతుంది కదండి. ఎగ్జాక్ట్ ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలకి నాకు చెప్పడానికి బాగుంటుంది. చూడండి, చాలా డేంజర్ అండి. ఎంతమంది ముందుకు ఎక్కడి వరకు ఉన్నారో చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూడండి మీరు. ఎంత దారుణంగా ఉందో ప్లేస్ అయితే. రెగ్యులర్గా నడిచే వాళ్ళకి కూడా నడవలేనంత డేంజర్గా ఉందండి ఈ ప్లేసు. చూడండి, ఇక్కడ ఉండే ఒరిజినల్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేయాలనుకోవట్లేదండి. వీడియో న్యాచురల్గా ఉండాలని చెప్పి మీరు క్లియర్గా ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని వింటే మీకు జర్నీ అనేది అర్థమవుతుంది, నా ఎక్స్ప్లెనేషన్ కూడా అర్థమవుతుందండి. సో ఇక్కడ మనం సలేశ్వరం చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించారు. అది ఇప్పుడు శిథిల వ్యవస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు పెట్టారండి, అనగా అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ అని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్లచెలమల. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది అప్పుడు మొత్తం ఇండియాలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమవైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలను మనము పార్కింగ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి సలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవలసి ఉంటుంది. అక్కడ 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఉంటాయి. అది ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోకి ఆ జలపాతం అనేది జారుతూ ఉంటుందండి. సో తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్ట పైగా మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల దూరం అనేది నడవాల్సి ఉంటుంది. ఆ గుట్ట కొనకి చివరన
చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు ఉంటాయండి. సన్నని జలధారలా కనిపిస్తూ ఉంటాయి. వీటిని వాటర్ రూపంలో మనం పట్టుకొని ఇక్కడ ఉండే ఈ యాత్రకు వచ్చే వారంతా కూడా పట్టుకొని తాగుతున్నారన్నమాట. ఆ గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుందండి. మనం వీడియో చివరిలో దీన్ని చూస్తాము. ఒక్క చోట బెత్తడి దారిలో నడవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా డేంజర్ అండి ఆ ప్లేస్లో. ఏమరపాటుగా కాలు జారితే మాత్రం ఇక ఖచ్చితంగా కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడ దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయండి. వీడియో చివరిలో నేను మీకు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటావో అనేది. తలపైకి ఎత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం కుండ మూతి లోపల నుండి ఆకాశం కనబడినట్టు మనకి కనిపిస్తుందండి. గుండంలోని నీరు చాలా చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపైన ఒకటి ఉన్నాయండి. పై గుహలో ముందు మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ చేరుకునేది పై గుహ అనమాట. సో దాని తర్వాత ఆ గుహలోనే ప్రధాన దైవ మన లింగమయ్య స్వామి వెలిసి ఉన్నారు. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు అనమాట. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరిలో కూడా మన ఈ విగ్రహాన్ని అనేది చూపెట్టడం జరుగుతుందండి. 3 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఎంతో అడ్వెంచర్, ఎంతో యాక్షన్, ఒక థ్రిల్లర్ మూవీ లాగా మనం దీనిని ఎక్స్పీరియన్స్ అనేది చేయవచ్చు అండి. నిజంగా ఎంత భయంకరంగా అయితే ఉందో చూడడానికి అంత ఆహ్లాదకరంగా కూడా మనకి ఈ ప్రదేశం అనేది కనబడుతుందండి. మీరు కనుక రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందండి ఈ ప్లేస్లో. చూడండి, మాకంటే ముందు ఎంత మంది జనాలు ఉన్నారో వాళ్ళని పంపించిన తర్వాత మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఖచ్చితంగా ఇక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా అదృష్టం ఏంటి అంటే ఈ సమయంలో కనుక వర్షం పడితే అక్కడ ఉండే కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం ఊహించలేమండి. ఈ ప్రదేశంలో ఎంత భయంకరంగా ఉంటుంది అనేది. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కూడా మనకి ఇంకో దారి అనేది ఉండదండి. ఒకే దారిలో రావడం, ఒకే దారిలో వెళ్ళడం కూడా ఉంటుంది. కాబట్టి చాలా రిస్క్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి ఈ ప్లేస్లో. ఆల్మోస్ట్ మేము 1:30-2కి స్టార్ట్ అయితే కేవలం కిందకి రావడానికి మాత్రమే మాకు దాదాపు 6 నుంచి 7 గంటలు పట్టిందండి. మీరు గమనిస్తున్నారు, ఆల్మోస్ట్ ఇక్కడ చీకటి అనేది అవుతుందండి. లైట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చీకటి ప్లేస్లో కూడా మనము ప్రయాణించవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటి అంటే వచ్చిన 4 లక్షల మందిలో ఎవ్వరికి కూడా ఫోన్లో సిగ్నల్ అనేది లేదండి. ఒక 10 నుంచి 15 గంటలు సమయము ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళే మన చుట్టాలు, వాళ్ళే మన స్నేహితులు, వాళ్ళే మన శత్రువులు కూడా. శత్రువు అని ఎందుకు అంటున్నానంటే మీరు ఇక్కడికి వచ్చి అనుభవిస్తేనే మీకు అది అర్థమవుతుందండి. వాటరు చేతిలో పట్టుకొని కూడా చాలామంది వాటర్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి అండి. అంటే ఒక వాటర్ విలువ మనకు ఏంటిది అనేది ఇక్కడ తెలుస్తుందండి మనకి. చూడండి ఎంత డేంజరస్ ప్లేస్. అందరూ ఆల్మోస్ట్ కూర్చుండిపోయాం అక్కడ. మొత్తం ఒక 2 గంటల వరకు కూర్చొనే ఉన్నాం. మీ పేరు? నవీన్ కుమార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మాది తలకొండపల్లి. ఓకే. రంగారెడ్డి తలకొండపల్లి మండల్. నేను 17 ఏళ్ళ సంవత్సరాలు. ఓకే, 17 సంవత్సరాల నుంచా? 17 సంవత్సరాలు. ఓకే, అంటే ఏదైనా మొక్కు ఉందా లేదంటే ఏ పర్పస్ లో కాదు? నేను టీవీలో చూసిన. ఓకే. 2005లో టీవీలో ఇచ్చారు. సలేశ్వరం అని 3 రోజులు ఉంటుంది, లింగమయ్య జాతర అని. ఓకే. నాకు కాలు యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. ఏ కాలు? రైటా? ఓకే. కాలు యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. ఆ దేవుని మొక్కి ఓకే సెట్ అయిపోయింది. 16 ఏళ్ళ సంధిస్తున్నాను నేను. 16 సంవత్సరాల నుంచా? 17 ఏళ్ళ సంధిస్తున్నా. 15 సంవత్సరాల నుంచి ఇదే క్లౌడ్ ఉందా? క్లౌడ్ లేదు, ఈ సంవత్సరం క్లౌడ్ ఫుల్ ఉంది. ఓకే. ఫస్ట్ టైం ఇక్కడ కూర్చుంటాం. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు దర్శనానికి? ఈ రోజు
నేను ఎప్పుడైనా 2 hours 3 hours లో దర్శనం చేసుకునేది. ఓకే. ఇవాళ నేను 1కి దిగిన. ఓకే. ఇంకా 8 అయింది, నేను కూర్చున్నాం. ఇంకా 8 గంటలు పట్టేటట్టుంది. ఓకే. అంత పవర్ఫుల్ ఇక్కడ. పవర్ఫుల్ లింగమయ్య స్వామి. ఓకే. ఈ చుట్టుపక్కల ఏరియాలు అందరూ వస్తారా? ఈ 3 రోజులే ఉంటుంది ఆ లింగమయ్య స్వామి పవర్ఫుల్. ఓకే. విన్నారు కదా ఇక్కడ ఎంత పవర్ఫుల్లో ఈ లింగమయ్య అనేది. కాబట్టే ఎంతమంది జనాభా, వేలు కాదండి లక్షల్లో ఇక్కడికి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి వస్తున్నారు. దర్శనానికని ఇంతమంది వేచి చూస్తున్నారు కళ్ళు కాయలు కాచేలా. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా లింగమయ్య దర్శనం కోసం కొన్ని గంటలుగా ఆహారం లేకుండా ఎదురు చూస్తున్నారండి. చూడండి ఎంత ఈ నైట్ వ్యూ అనేది చూడడానికి ఎంత భయంకరంగా ఉంది. చూడండి ఎక్కడ పడితే అక్కడ మనకు వాటర్ అనేది అవైలబుల్గా ఉండడం వల్ల ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. కానీ మనం తెచ్చుకున్న వాటరు 1-2 గంటలకే అయిపోతాయండి. ఇక్కడ వాటర్ ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి, ఆ న్యాచురల్ ఫెసిలిటీ ఏదైతే దైవ స్వరూపాన ఇక్కడ వాటర్ అనేది దొరుకుతుందో దానివల్ల మాత్రమే ఇక్కడ మనము బ్రతుకుతున్నామండి. చూడండి ఈ వాటర్ ద్వారా ఎక్కడైతే లోతుందో అక్కడ నుంచి కాకుండా సైడ్ నుంచి అనేది వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుందండి. చూడండి ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా ముందు ఉన్న జనాభా ఎప్పుడైతే ఫ్రీ అవుతారో అప్పుడు వాళ్ళని వదిలిపెట్టడం అనేది జరుగుతుందండి. ఆల్మోస్ట్ 9-9:30 టైం అవుతుందండి ఇక్కడ. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ గుహ మొత్తం శివుని నామంతో ప్రతిధ్వనిస్తుందండి. హర హర మహాదేవ, శంభో శంకర అని మీరు క్లియర్గా వినండి. ఇక్కడ నామస్మరణతో గూస్ బంప్స్ అనేది బాడీలో రావడం జరుగుతుంది. ఈ సైడ్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుందండి. కానీ ఇది చాలా భయంకరంగా, కొంచెం అప్రమత్తంగా ఉన్న కాలు అనేది జారి ఆ వాటర్లో మనము పడిపోవడం జరుగుతుందండి. దీని ముందుకి మనకు సపోర్టు ఎలాంటిది కనీసం ఒక కట్టెల రూపాన లేదంటే దేని రూపాన కూడా మనకు కట్టలేదండి వీళ్ళు. మరి కాసేపట్లో మరి మనం ఆ లింగమయ్య దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇంకొద్ది క్షణాల్లో ఆ అపురూపమైన రూపాన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఆ గుండం ద్వారా ప్రవహించే వాటర్ అనేది ఎంత క్లీన్గా ఉన్నాయో. అందరూ కూడా అప్రమత్తంగా మెల్లిగా రాళ్ళపైన నడుచుకుంటూ అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నారు.
చూడండి ఆల్మోస్ట్ మనం వచ్చేసాం లింగమయ్య దగ్గరికి. అది చూడండి పెద్ద గుండం, లోపల ఎవరు పడకుండా తాడు అడ్డంగా కట్టడం జరిగింది. వాటర్ ఫాల్ అనేది మనకు రైట్ సైడ్లో ఉంటుందండి, కనిపిస్తుంది. ఇలా మనం పైనకి ఎక్కి ఇంకొన్ని అడుగుల దూరంలో లింగమయ్య వేచి ఉన్నాడు. అది చూడండి వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉందో, చూడ్డానికి ఎంత చక్కటి ప్లేస్ అండి ఇది. లింగమయ్య చైత్ర పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడం అనేది ఎంతో అద్భుతమైన చరిత్ర మనకి కనపడుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో అంత భయంకరంగా కూడా ఉందండి. చూడండి కుండం ఎంత అద్భుతంగా ఉందో, వాటర్ ఎంత అందంగా కిందికి జారుతుందో చూడండి. దాదాపు వీడియో తీయడానికి ఎవరిని కూడా అనుమతించలేదండి. నేను తెలియకుండా తీశాను. వాళ్ళు నా ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. క్లియర్గా లేకపోతే అర్థం చేసుకోండి. దయచేసి లింగమయ్యని చూడండి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఎంత నిరీక్షణ వేచి చూసామో అంత సంతృప్తినిచ్చింది, అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంత అద్భుతంగా లింగం అనేది మనకు కనబడింది. అంత అద్భుతంగా లింగమయ్య దర్శనం అనేది మనకు కలగడం జరిగింది. చూడండి ఇంకా వేచి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. కింద నుంచి పైనకి వాళ్ళు ఎక్కి రావాల్సి ఉంటుంది. దర్శనం అయితే చాలా భాగ్యంగా జరిగింది. మళ్ళీ ఎలా అయితే దిగామో సేమ్ అలాగే పైకి ఎక్కడం అనేది ఉంటుందండి. సో ఇక్కడ భక్తులు నైట్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ పడుకుండిపోయారండి ఆల్మోస్ట్.